యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో మరి జ్ఞాపకం చేసినటువంటి ఈ భాగంలో నుంచి ఒక తలంపును మాత్రమే ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తలంపు ఏంటంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. సంపూర్ణం అనేటువంటి మాట చాలా ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట. అంటే ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా అసంపూర్ణత అనేటువంటిది ఇష్టపడం. ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్నెస్ అనేటువంటిది, అంటే పరిపూర్ణం సంపూర్ణమైనటువంటిది మనుషులు కోరేటువంటిది. దేవుడు కూడా మన జీవితంలో ఏది ఇచ్చేది కూడా ఏదైనా కానీ ఆయన సంపూర్ణంగా, అంటే పరిపూర్ణమైనటువంటివి దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రశస్తమైనవి, శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, మన్నికైనటువంటివి, విలువైనటువంటివి మన దేవుడు మనకిచ్చేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు మనకేమిచ్చినా కానీ వారిచ్చిన దాన్ని బట్టి మన దగ్గర ఏదైనా ఏదో ఒక దినాన్ని ఆశించవచ్చు. మనుషులు ఇచ్చేటువంటి అది ఏదైనా కానీ అవి పాడైపోవచ్చు, అవి మన్నిక లేనటువంటివిగా కాబడవచ్చు, అవి ఖచ్చితంగా ఏదో ఒక దినాన వాటిని రూపం అనేటువంటిది కోల్పోయేటువంటి పరిస్థితి ఉండిద్ది. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం మాత్రం అది శ్రేష్టమైనటువంటిది. ఈ ఉదయం దేవుని బిడ్డ, నీకు ఏం కావాలో దేవునికి తెలుసు. ఎలాంటి బహుమానం కావాలో దేవునికి తెలుసు. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో దేవునికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు అవి మన్నిక లేనివిగా, మాసిపోయేవిగా, పాడైపోయేటువంటివిగా ఖచ్చితంగా ఉంటాయి. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం అనేటువంటిది అది మన్నిక కలిగినటువంటిది, అది శ్రేష్టమైనటువంటిది, అది దీవెనకరమైనటువంటిది. అందుకనే ఆ కొన్నటువంటి వారు మరి రూతుతో జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నారు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనేటువంటి ఆశీర్వచనాన్ని జ్ఞాపకం చేశారు. ఉదయకాల సమయంలో దేవుడు ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో దేవుడు ఖచ్చితంగా నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అది శ్రేష్టమైనటువంటి బహుమానం, విలువైనటువంటి బహుమానం, ప్రశస్తమైనటువంటి బహుమానం. మరి వివాహాలు కాబోతున్న బిడ్డలకు కూడా సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని దంపతులుగా దేవుడు జతపరచబోతున్నాడు. మరి గర్భఫలాలు లేనటువంటి వారికి మరి బిడ్డలైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది ఖచ్చితంగా ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుడు ఇస్తాడనేటువంటి నమ్మిక మనకు కలిగినప్పుడు శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానంతో దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఆశ్రదిస్తూ ఆయన మహిమార్థమై దేవుడు అభివృద్ధి పరచునగాక. ఆమెన్. ఈ దినం మన సంఘ సభ్యులు పియురాజు గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యురాలు ఆలిస్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు. దేవుని వాక్యంలో మరి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగానే, నా వల్ల నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చేట్లుగా
దేవుడు శ్రేష్టమైనటువంటి మరి సంపూర్ణమైనటువంటి బహుమానంతో ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహిస్తూ మరి వారిని మనందరిని కూడా దేవుడు దీవించనుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి తలంపును మాకు మీకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మనుషులు ఇచ్చేటువంటి ఏ బహుమానమైనా, అధికారులు కానీ ప్రభుత్వాలు ఇచ్చేటువంటివి అవి ఒక దినాన పాడైపోవచ్చు, ఒక దినాన నాయన నిరుపయోగం కావచ్చు. తండ్రి, మీరు ఇచ్చేటువంటి బహుమానం సంపూర్ణమైనది, అది పరిపూర్ణమైనది, అది శ్రేష్టమైనది, అది తరతరాలకు కూడా ప్రభువా, అయ్యా సంవత్సరాలు గడిచే కొద్ది నా తండ్రి అది మన్నిక కలిగినటువంటి రీతిలో ఇచ్చేటువంటి బహుమానం. అట్టి బహుమానాన్ని ప్రభువా ఈ ఉదయం నా తండ్రి నిరీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీ నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అక్కర కొలది, వారి అవసరతల కొలది నాయన, వారికి అట్టి సంపూర్ణమైన బహుమానంతో వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి మా సంఘ సభ్యులు అయ్యా పివి రాజు గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీ దాసులు దీవించండి, వారికి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ప్రొఫెషన్లో మీరు తోడుగా ఉండి వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఆలిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దేవని నీ ప్రియబిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి నాయన మరి తోబుట్టుని, వారి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నీ బిడ్డ చేసేటువంటి బిజినెస్లో మీరు తోడుగా ఉండి మీ కృపలో వారి దిలపరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న బిడ్డ నాయన, మరి మీ బిడ్డలు నా తండ్రి ఏ కార్యం కొరకు నాయన, ఏ ఉపకారం కొరకు, ఏ బహుమానాల కొరకైతే నాయన మీ మీద ఆశ కలిగి ఉండి మీ మీద ఆనుకుని దేవ ఆశపడుతున్నారు ప్రభా, మీ చిత్తమైతే వారి పక్షాన మీ కార్యం జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.